హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇప్పుడు కొత్తగా ఒక సంచలనమైనటువంటి విషయం ప్రకటించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తాము కూడా కాక్రోచ్లమే. అంటే వాస్తవానికి కాక్రోచ్ జనతా పార్టీ అంటూ ఏదైతే ఒక ఉద్యమం అనుకోవచ్చు, ఒక ఫ్రస్ట్రేషన్ అనుకోవచ్చు, యువతలో ఉన్నటువంటి ఒక నిరాశ అనుకోవచ్చు, యువతలో ఉన్నటువంటి ఒక వ్యతిరేకత అనుకోవచ్చు, దేశ యువతలో ఉన్నటువంటి ఒక అసంతృప్తి అనుకోవచ్చు, ఒక ఆందోళన అనుకోవచ్చు. వీటన్నిటికీ సమిష్టి రూపమే, వీటన్నిటికీ ఒక రూపం తెలిస్తే ఆ రూపమే కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఒక ట్విట్టర్ పోస్ట్గా వచ్చినటువంటి ఇది ఆ తరువాత రాజకీయ పార్టీగా పరిణమించి ఏకంగా దేశవ్యాప్తంగా భారీగా ఫాలోవర్లను, కోట్లాది మంది ఫాలోవర్లను సంపాదించుకుంది కాక్రోచ్ జనతా పార్టీ. ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిషేక్ డిప్కే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సంచలనం అయిపోయారు. ఇటీవల వివిధ ప్రాంతాల్లో ఈ కాక్రోచ్ జనతా పార్టీ సభలు కూడా, ర్యాలీలు కూడా నిర్వహిస్తోంది. ముఖ్యంగా దేశంలో పరీక్షా విధానాలకు వ్యతిరేకంగా, పరీక్షా విధానాల నిర్వహణ తీరుకు వ్యతిరేకంగా నిరసిస్తున్నటువంటి పరిస్థితి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున ఒక ఉద్యమం కూడా ఇదే కాక్రోచ్ జనతా పార్టీ వేదికగా మొదలైంది. సో అప్పటి నుంచి కాక్రోచ్ జనతా పార్టీ పదం అనేది పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నోటి నుంచి కూడా అదే కాక్రోచ్లు అనే పదం వినిపించింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో తాము కూడా కాక్రోచ్లమే అని చెప్పడం ద్వారా కాక్రోచ్ జనతా పార్టీ విధానం పట్ల తాను కూడా ఫాలో అవుతున్నాననే విషయాన్ని చెప్పారని చెప్పవచ్చు. అసలు వైఎస్ జగన్ నోట కాక్రోచ్ జనతా పార్టీ అనే పదం ఎందుకు వచ్చింది అంటే, వాస్తవానికి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినటువంటి వైఎస్ జగన్ చాలా అంశాలపై మాట్లాడారు. ముఖ్యంగా డిఎస్సి పరీక్ష విధానంపై, మెగా డిఎస్సి మెగా దగా పేరిట ఇప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దీనిపై పెద్ద ఎత్తున ఒక క్యాంపెయినింగ్ నిర్వహిస్తోంది, దీనిపై నిరసిస్తోంది. దీనికి సంబంధించి డిఎస్సి పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు జరిగాయనేది క్లియర్గా వివరిస్తూ, ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు తన చేసిన తప్పుని తెలుసుకొని తప్పు ఒప్పుకొని ఉండాలి, లేదా తప్పు ఒప్పుకోకుండా ఇంకా ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి ఉంటే ఆ ఫ్రస్ట్రేషన్, ఆ సహనం ఏదైతే ఉందో అది కోల్పోయి కాక్రోచ్లన్నీ బయటకు వస్తాయని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చారు వైఎస్ జగన్. ఎందుకంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ నేపథ్యం కూడా అందే. దేశవ్యాప్తంగా పరీక్షా విధానాల నిర్వహణ లోపంపై మొదలైంది. ఇతరత్ర విధానాలలో ఉన్నటువంటి లోపాలు కూడా ఒక్కొక్కటిగా తోడవడంతో కాక్రోచ్ జనతా పార్టీ అనేది జెన్జీ ఉద్యమం నేపథ్యంలో, జెన్జీ యువతలో ఒక పెద్ద ఎత్తున ఒక స్ఫూర్తినిచ్చే అంశంగా మారింది. అందుకే అంత పెద్ద ఎత్తున దాదాపు 20 మిలియన్లు దాటి ఫాలోవర్లను సంపాదించుకున్నటువంటి పరిస్థితి. ఇది చాలా చిన్న విషయం కాదు. అందుకే అభిషేక్ డిప్కే ఇచ్చినటువంటి పిలుపుకు లక్షలాదిగా, కోట్లాదిగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి యువతలో. అంటే దేశంలో యువతలో ఎలాంటి నిస్పృహ వాతావరణం ఉంది, దేశంలో యువతలో ఎలాంటి అసంతృప్తి ఉంది, దేశంలోని యువతలో వివిధ అంశాలపై ఎలాంటి ఆందోళన వ్యక్తమవుతుంది, దేశంలో యువతలో ఏ విధంగా అలజడి నెలకొంది, దేశంలో యువత ఎలాంటి ఏ పరిస్థితుల్లో వ్యతిరేకత కనబరుస్తున్నారు, ఈ అన్ని అంశాలకు ఒక వేదిక కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పాల్సి ఉంటుంది. అంటే ఈ ఫ్రస్ట్రేషన్ అనేది పీక్ స్థాయికి వెళ్ళినప్పుడు ఇటువంటి ఉద్యమాలే పుట్టుకొస్తాయి. జన్జీ ఉద్యమం అనేది ఆ దేశంలో వస్తుందా, అందుకే దానికి వేదిక కాక్రోచ్ జనతా పార్టీ కానుందా అనే ఒక ప్రశ్న కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా మెగా డిఎస్సి విషయంలో, మెగా డిఎస్సి మెగా దగా డిఎస్సి విషయంలో నిర్వహణ లోపాలు, పెద్ద ఎత్తున అవకతవకలు, గోల్మాల్ అన్నీ ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపై పెద్ద ఎత్తున దీన్ని క్యాంపెయినింగ్ చేస్తుంది, దీనికి వ్యతిరేకంగా పోరాడుతుంది, బాధిత అభ్యర్థులకు న్యాయ సహాయం అందిస్తామంటూ భరోసా కల్పించే ప్రయత్నం చేసింది. ఇవాళ ఇదే అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టారు. ఒక్కొక్కటిగా అంశాలన్నీ మరోసారి బయటపెట్టే ప్రయత్నం చేయడమే కాకుండా చంద్రబాబు నాయుడుకి ఒక వార్నింగ్ ఇచ్చారు.
మీరు కనుక మీ తప్పు తెలుసుకుని సెట్ అయితే మంచిది. లేదా చేసిన తప్పు తెలుసుకోకుండా ఇంకా ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి ఉంటే ఏదైతే దేశంలో యువతలో ముఖ్యంగా రాష్ట్రంలోని యువతలో ఉన్నటువంటి ఈ అసహనం ఉందో, ఈ ఫ్రస్ట్రేషన్ పీక్స్ దాటిందంటే కాక్రోచ్‌లు బయటకు వస్తాయని చెప్పారు. అంటే రాష్ట్రంలోని యువతలో, నిరుద్యోగుల్లో ఎలాంటి నిస్పృహ ఉంది, ఎలాంటి అలజడి ఉంది, ఎలాంటి అసంతృప్తి ఉంది అనేది వైఎస్ జగన్ చెప్పే ప్రయత్నం చేశారు. అందుకే ఆయన కాక్రోచ్‌లు బయటకు వస్తాయి జాగ్రత్త చంద్రబాబు నాయుడు గారు అని ఒక వార్నింగ్ లాంటి మెసేజ్ ఇచ్చారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో తాము కూడా కాక్రోచ్‌లమే అని చెప్పారు. ఇది చాలా సీరియస్ మాట. అంటే కాక్రోచ్‌ల పట్ల ముఖ్యంగా దేశంలో ఇప్పటికే ప్రస్తుతం నడుస్తున్నది జంజీవ్ ఉద్యమం జంజీవ్ ఉంది. ఇక జెన్ ఆల్ఫా కూడా నడుస్తోంది. సో ఈ క్రమంలో కనుక ఇదే విధంగా నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు యువతలోని ఫ్రస్ట్రేషన్ను ఇంకా అణగదొక్కే ప్రయత్నం చేస్తే కాక్రోచ్‌లని ఒక్కసారిగా బయటికి వచ్చి దాడి చేస్తాయని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చారు వైఎస్ జగన్. రాష్ట్రంలో తాము కూడా కాక్రోచ్‌లమే అని చెప్పారు. అంటే ఓవరాల్గా కాక్రోచ్ జనతా పార్టీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఎలాంటి ఆందోళన, ఎలాంటి వ్యతిరేకత కనబడుతుందో అలాంటి వ్యతిరేకత పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉందనేది వైఎస్ జగన్ చెప్పే ప్రయత్నం చేశారు. సో ఓవరాల్గా వైఎస్ జగన్ నోట కాక్రోచ్ జనతా పార్టీ పేరు, ముఖ్యంగా కాక్రోచ్లు బయటికి వస్తాయని చెప్పడం, తాము కూడా కాక్రోచ్లమే అని చెప్పడం అనేది చాలా సంచలనంగా మారింది. జరగబోయే పరిణామాలకు ఇది ఒక వేదిక కానుందా? వైఎస్ జగన్ చెప్పే మాటలు అందరికీ ఒక పిలుపులా మారనున్నాయా అనే ఒక సంకేతం కూడా ఈ నేపథ్యంలో వినిపిస్తోంది.